నమస్తే. ఢిల్లీ విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్త మాధవి గారు దుర్గా సూక్తం పఠించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. కొందరు దీనిపై భక్తి అంటున్నారు, మరికొందరు దీన్ని పబ్లిక్ ప్లేస్లో రూల్స్ అతిక్రమించడం అని విమర్శిస్తున్నారు. కానీ ఇక్కడే ఒక అసలైన ప్రశ్న తలెత్తుతుంది. కేవలం మాధవి గారు దుర్గా సూక్తం చదివితేనే నిబంధనలు గుర్తుకొస్తాయా? గతంలో రైల్వే స్టేషన్లలో మన ముస్లిం సోదరులు బహిరంగంగా ప్రార్థనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూడలేదా? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు? ఇది విపక్ష లేక కావాలని చేస్తున్న విమర్శ. మాధవి గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దుర్గా సూక్తం చదివినప్పుడు అది ఎవరికి ఆటంకం కలిగించలేదే. కానీ దీనిపై విమర్శలు చేసేవారు గతంలో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది కలిగినప్పుడు నమాజ్ చేసినప్పుడు ముస్లిం సోదరులు వీడియో తెగ వైరల్ అయింది. మరి అప్పుడు లేదా? అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? చట్టం అందరికీ ఒకేలా ఉండాలి కదా. సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? సెక్యులర్ దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయి. ఒకరు మసీదుకు వెళ్ళడం, మరొకరు చర్చికి వెళ్ళడం, ఇంకొకరు ఆలయానికి వెళ్ళడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ పబ్లిక్ ప్లేస్కి వచ్చేసరికి రూల్స్ అందరికీ సమానంగా ఉండాలి. ఒక వర్గం ప్రార్థన చేస్తే అది మత సామరస్యం, హిందూ శ్లోకం చదివితే అది ప్రదర్శన అని ముద్ర వేయటం ఎంతవరకు సమంజసం? గత సంఘటనలు గుర్తుకు రాలేదా? ఢిల్లీ విమానాశ్రయంలోనే కాదు, గతంలో ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో లేదా లక్నో మాల్లో జరిగిన బహిరంగ ప్రార్థనలు మీకు అప్పుడు గుర్తుకు రాలేదా? జరిగిన గొడవలు మీకు తెలియదా? మా ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కాదు, కానీ మాధవి గారి విషయంలో చూపిస్తున్న అతి ఉత్సాహం వేరే మతాల విషయంలో ఎందుకు కనిపించడం లేదనేదే సామాన్యుడి ప్రశ్న. నిజానికి విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాలలో ఏ మతానికి చెందిన వారైనా ఇతరులకు ఇబ్బంది కలగకుండా తమ భక్తిని చాటుకోవడంలో తప్పు లేదు. మాధవి గారు చేసింది కూడా అదే. ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? స్టేషన్లో ప్లాట్ఫారం మీదనే బోగీలో ప్రయాణికులకు దారి లేకుండా కొందరు ముస్లిం సోదరులు నమాజ్ చేసినప్పుడు అప్పుడు ఏమైంది? అది వారి ధార్మిక హక్కు అని కొందరు సమర్థించారు. మరి అదే లాజిక్ ఇక్కడ మాధవి గారికి వర్తించదా? ఆమె ఎవరికి దారికి అడ్డం పెట్టలేదే, మరి ఎవరిని కించపరచలేదే. మరి లక్నో కూడా ఏమైంది? లక్నో ప్రైవేట్ మాల్లో కొందరు బహిరంగంగా నమాజ్ చేసిన వీడియోలు కూడా అప్పుడు దుమారం లేపాయి. అది ఒక వ్యాపార సముదాయం. అక్కడ ప్రార్థనలు చేయడంపై విమర్శలు వచ్చినప్పుడు ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చని వాదించిన మేధావులు ఇప్పుడు మాధవి గారు విమానాశ్రయంలో శ్లోకం చదివితే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మెట్రో రైళ్లలో లేదా పబ్లిక్ బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు తమ మతపరమైన ప్రార్థనలు చేసుకుంటుంటారు. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని మనం గౌరవిస్తాం. కానీ మాధవి గారు దుర్గా సూక్తం చదవగానే మత ఘర్షణగానో లేక నియమ ఉల్లంఘనగానో చిత్రీకరించడం వెనుక ఉన్న కుట్ర కోణం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మాధవి గారు ఎయిర్పోర్ట్లో మైక్ పట్టుకొని అరవలేదే, ఎవరిని బలవంతం చేయలేదే. దాని ప్రక్కన కూర్చొని ప్రశాంతంగా దుర్గా మంత్రం చదువుకుంటున్నారు. సెక్యులరిజం అనేది కేవలం హిందువులకు మాత్రమే వర్తించే నిబంధన. ఇతరులు చేస్తే అది విశ్వాసం, మరి హిందువులు చేస్తే అది అతి అనడం. మరి చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఒక చోట మౌనంగా ఉండి మరో చోట గొంతు పెంచడం ద్వంద్వ నీతి అవుతుంది. మాధవి గారు తన భక్తిని చాటుకోవడంలో ఎలాంటి తప్పు లేదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అయితే మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? గతంలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత కూడా మాధవి గారిని విమర్శించడం సరైనదేనా? కామెంట్లను తెలియజేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.